జై హనుమాన్. ఈరోజు మనం చూస్తున్నాం పాక్ మరియు ఇండియా ఈ ఇరు దేశాల మధ్య జరుగుతున్న పోరాటం మనకు తెలిసిందే. రోజు చూస్తూనే ఉన్నాం. జిహాద్కి సంబంధించినటువంటి ప్రముఖులు, దాన్ని ప్రేరేపిస్తున్నటువంటి వాళ్ళు ఇప్పటికే 3 చనిపోవడం అయితే జరిగింది. ఇది మనకు సోషల్ మీడియాలో కూడా వస్తుంది. దీని గురించి నేను ఎక్కువగా మీకు చెప్పే అవసరం లేదు, ఎందుకంటే మీరు రోజు చూస్తున్నారు కాబట్టి ఎక్కువ చెప్పే అవసరం లేదు. కానీ ఏంటంటే ఈ జిహాదీ ఎలా వ్యాప్తి చేస్తున్నారు, చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఎలా ఇది చేస్తున్నారు అన్న విషయం మీద ఒక చిన్న వీడియో. పిల్లల్ని వాళ్ళు మదర్సాకు పంపిస్తారు. మదర్సాలో ఏం నేర్పుతున్నారు అన్నది మనకు కూడా తెలియదు. తెలిసిన వాళ్ళు ఏం చెప్తారు, అల్లా గురించి చెప్తున్నారు అని చెప్తారు. కానీ ఇక్కడ అది కాదు. దేశానికి, ఇతర దేశాలకు వ్యతిరేకంగా, ముఖ్యంగా మన హిందూ దేశానికి చెప్తే హిందూ దేశానికి వ్యతిరేకంగా, ధర్మానికి వ్యతిరేకంగా, దేవుళ్ళకు వ్యతిరేకంగా వాడు చెప్తాడు. ఇది జరుగుతుంది. అంతేకాదు, వాళ్ళకు మనైతే మన పిల్లల్ని ఏం చేస్తాం, చిన్నప్పటి నుంచి వాళ్ళకు పెంచుకుంటూ వచ్చినప్పుడు స్కూల్కి పంపుతాం, అంతకుముందు గుడికి పంపిస్తాం, తర్వాత రామాయణ మహాభారత కథలు చెప్తాం, ఆధ్యాత్మిక అలాగే స్వాధ్యాయి ఇలాంటి ప్రవచనాలు మనం చెప్తాం. మన పిల్లల్ని ఒక మంచి భవిష్యత్తుకు తీసుకెళ్లాలని మనం ఆలోచిస్తాం. కానీ వాళ్ళు అలా కాదు. వాళ్ళ జిహాదీ ఆ లక్షణాలకు పంపిస్తారు వాళ్ళు. అలాంటి కార్యక్రమాలు చిన్న చిన్న పిల్లల్ని కూడా ఆ జిహాదీకి సంబంధించినటువంటి ఆ యొక్క ఆలోచనల్ని వాళ్ళ మనసులో నింపి ఆ భావోద్వేగానికి గురి చేస్తారు. వాళ్ళ చిన్నప్పటి నుంచి వాళ్ళ మనసులో అదే పెరిగిపోతుంది కాబట్టి వాళ్ళు అదే నేర్చుకుంటారు. అలా కొందరు జిహాదీలోకి వెళ్ళిపోతారు, కొందరు సమాజంలోనే ఉంటారు. వాడు జిహాదీలోకి వెళ్ళిపోయిన వాడు అదే పని చేస్తారు. సమాజంలో ఉన్నవాడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చెడగొట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణాన్ని తెచ్చుకొని వాళ్ళకు ఈ నుంచి వాళ్ళకు ఇంటిమేషన్ ఇస్తూ ఉంటాయి, ఇన్ఫర్మేషన్ జరుగుతుంటాయి. ఇది జిహాదీ. సరే, ఒకసారి చూద్దాం వాళ్ళు మరి ఎలా నేర్పుతారు, ఏం నేర్పుతున్నారో ఒకసారి ఆ వీడియో చూద్దాం. تاسو دلته کېنئ جناب وکړه دې ته کېنئ وروسته دې رکانم چې وروسته کېنئ انشاءالله کېنئ اسانه کېنئ دې خوا مخکې یې دلته ماته مخ تاسو ته پته ده چې دا د دولت اسلامي مدرسه ده او مکتب دی. دې کې دا څه لفظ دی؟ جهاد. جهاد څه ته وایي؟ جهاد چې د الله تعالی دین او د الله کلمه چې دی نو په ټولو خلکو باندې دپاره شي. ځکه الله فرمایي چې تاسو د دې خلکو سره جهاد وکئ د هغه پورې حتی لا تکونه فتنه، چې تر دې پورې چې شرک او کفر او فتنه چې دا په جهان کې پاتې نشي. یا یو زنانه دپاره. The teacher, Abdullah Gul, spends a few minutes explaining the theory of jihad, or holy war. Then he moves on to its practice. داوده پاسه دې ته څه نوم ویلی کېږي؟ کلاشنکوف. بل ساده پښتو کې مونږ دې ته څه نوم وایو؟ ماشین. دا د څه شي لپاره مونږ راغستی دی؟ د حفاظت دپاره. او د کومو خلکو سرونه په دې باندې مونږ او تاسو ولو؟ کافرو. دې ته کلاشنکوف ویلی کېږي. ساده پښتو کې ورته مونږ ماشین وو. صحیح. دستي ګرنیټ. دستي معنی لاسي بم. When the children struggle with his questions, the teacher whispers the answers. دا کړی ته وباسي بیا به څه کوې؟ بیا به ګزارې او بیا به څه کوې؟ منصوره دې ته څه نوم ویلی کېږي؟ دا د کوم ځای جوړه ده؟ چین جوړه. څو ډزې کوي؟ شپږ. ډز چې به کوي څنګه نیسي؟ شاباس. په ولاړه ته پرې ډز وکړه هسې ونیسه پورته ډز وکړه. ماشه تمانچې د ولاړې پوزیشن وکړه. ولاړه باندې سره ډز څنګه کوي؟ دې ځای کې چې دښمن یې ته څنګه ولي
تاوني سدي ما خلق داس څنګه کوي داس پوزیشن وکړه చూశారు కదా, ఇదే జిహాదీ వాళ్ళ పిల్లలకు నేర్పేటటువంటి విద్య. ఈ విధంగా వాళ్ళకు చిన్నప్పటి నుంచే వేపన్స్ ఇచ్చి వాళ్ళకు కాల్చడం, ఎలా కాలవాలి, తర్వాత జిహాదీ గురించి వాళ్ళ బుక్లో ఉన్నటువంటిది ఇట్లా ఉంది అట్లా ఉంది, అల్లా ఇది చెప్పిండు అది చెప్పిండని లేనిపోని అని చిన్నప్పటి నుంచే వాళ్ళ మనసును డైవర్ట్ చేసి వాళ్ళ మనసులో విషపూరితమైనటువంటి ఒక వాతావరణాన్ని నింపి దేశ ద్రోహులుగా తయారు చేస్తున్నారు. ఇది తీవ్రవాదం చేసేది. అదే పిల్లల్ని పెంచి పెద్ద చేసి మంచిగా చదివిస్తే వాళ్ళు ప్రయోజకులు అవుతారు, మంచి వాళ్ళు అవుతారు. కానీ అలా చేయరు. వాళ్ళు దేశాలను ఆ యొక్క ఎక్కడైతే ఏ దేశంలో సంపద ఎక్కువ ఉంది, ఏ దేశంలో అయితే మంచి వనరులు ఉన్నాయో ఆ దేశం మీద వాళ్ళ కన్ను ఉంటుంది. దాన్ని బతపరుచుకోవడం, దాన్ని సొంతం చేసుకోవడం, దాన్ని స్వాధీనం చేసుకోవడం, అలాకొకటే మార్గం. తుపాకులతో చంపాలా, కొట్టాలా, భయపెట్టించాలా, తిరిగి దాన్ని స్వాధీనం చేసుకోవాలి. ఇదే వాళ్ళ ఉద్దేశం. దానికే ఈ తీవ్రవాదం. అదే మన భారతదేశంలో కూడా జరుగుతున్నది కూడా అది. సరే, ఆ పిల్లలకు ఎలాంటి ట్రైనింగ్ ఇస్తున్నారు? చిన్న చిన్న పిల్లలు 10 సంవత్సరాల వయసు, 12, 15, 8, 9, 10 సంవత్సరాల నుంచి మొదలుకొని 15 సంవత్సరాల పిల్లలకు వాళ్ళకి ఎలాంటి ట్రైనింగ్ ఇస్తున్నారు? సరే, అది కూడా చూడండి, ఆ వీడియో చూడండి, మీకు తెలుసు. ఇక ఏ విధంగా వాళ్ళు ఉగ్రవాదానికి పాల్పడతారు. వాళ్ళు ఉగ్రవాదానికి వచ్చిరంటే వాళ్ళ ఖర్చు మొత్తం కూడా ఆ తీవ్రవాద సంస్థ భరిస్తుంది. ఇది మనకు తెలిసిన విషయం. వాళ్ళ ఖర్చు, వాళ్ళకి కావాల్సిన వస్తువులు, వాళ్ళు తిన్నా, ఏ హోటల్ తిన్నది, ఎటు తిరుగుతున్నది, బస్ కిరాయాలు, సర్వం కూడా తీవ్రవాదమే ఆ సంస్థనే భరిస్తుంది. కానీ ఇటువంటి సంఘటనలు ఎన్ని జరిగినా, ఎన్ని యూట్యూబ్లలో చెప్తున్నా మన వాళ్ళకు మాత్రం అంత పట్టింపు అనిపిస్తలేదు. ఎందుకు మరి? మనోధైర్యాన్ని కోల్పోయారా హిందువులు, లేదా భయపడుతున్నారా తెలియట్లేదు. ఇక నుంచి ఆ భయంను వదిలేద్దాం. ధైర్యంగా హిందువులంతా ఏకమవడం, ఈ తీవ్రవాదాన్ని జయిద్దాం. మనమందరం కూడా శాంతిని కోరుకుందాం. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా. నమస్తే. మరొక వీడియోతో నేను మళ్ళీ కలుస్తా. నమస్తే. జై శ్రీరామ్.